క్రీస్తునందు ప్రియులారా, ఇంతకుముందు మన దేవుని సందేశంలో వాక్య వర్తమానాల్లో మనము వివేకం కలిగిన వారు ఎలా ఉంటారో 5 లక్షణాలు చెప్పాను. ఈ సందర్భంలో వివేకం లేనోళ్ళు, తెలివి లేనోళ్ళు, బుద్ధి లేనోళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు ఎలా ఉంటారో 3 ఆటలు మీకు చెప్తాను. ఖచ్చితంగా మీరు గ్రహించి గైకొని తప్పకుండా దేవుడు అనుగ్రహించే వివేకం పొందుకుంటారు. ఈ మాట అన్నాక ఈ 3 విషయాలు, వివేకం లేని వాళ్ళు అసలు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా గుర్తించవచ్చు. నంబర్ 1, సామెతల గ్రంథం 11:22 మనం గమనిస్తే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. చూడండి, ఒక బంగారు కమ్మి పంది ముక్కు పెడితే ఆ పంది ఎలాంటి గలీజీ స్థలాల్లో ఎటువంటి చోట మూతి పెట్టుద్దో ఇక నేను చెప్పక్కలు మీకు తెలుసు. మోరీలోనే పెట్టుద్దా, ఇంకా అపవిత్రమైన మరి ఎంతో అసహ్యమైనటువంటి ఆ చోట్ల పంది మూతి పెట్టుద్ది. మీ అందరూ తెలుసు. పెంటలో తీసుకెళ్ళి తన మూతి పెట్టుద్ది. వివేకంగాని లేనట్లయితే ఆ పంది ముక్కునున్న బంగారు కమ్మి ఎలాంటిదో అలాంటి వాళ్ళు అంటాం, తెలివి లేని వాళ్ళు. అంటే ఎంత అసహించబడతారో అర్థం చేసుకోండి. సుందరమైన స్త్రీ, అందమైన వారే వీరు, ఆస్తి కూడా ఉండొచ్చు, ఇంకా లోకంలో ఇంకా ఏ పేరు ప్రఖ్యాతులు కూడా మీకు ఉండొచ్చు. కానీ వివేకం అనేది లేకపోతే, దేవుడిచ్చిన ఆ దైవ వివేకం జ్ఞానం మనకు లేకపోతే, ఎవరైనా సరే జ్ఞానం అంటే వివేకం అంటే ఇదిగో బైబిల్, ఈ దేవుడు అనుగ్రహించి ఈ వివేకం కానీ మీకు లేకపోతే, మీకు అందం ఉన్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, పేరు ప్రఖ్యాతులున్నా, స్నేహితులున్నా, బంధు బలగాలు ఎన్ని ఉన్నా, పంది ముక్కునున్న బంగారు కమ్మి అలాంటిదో అలాంటి దానివే నువ్వు. అందుకని భయపడి జాగ్రత్త పడి నువ్వు ఎక్కడున్నావు? అందాన్ని చూసి మురిసిపోతున్నావా? ఆస్తి చూసి మురిసిపోతున్నారా? ఉద్యోగ వ్యాపారాలున్నాయని, వ్యవసాయం ఉంది కదా అని చెప్పి తింటాకి ఉంటాకి ఉన్నంత ఉందని అనుకుంటుందా? పందికి కూడా ఉంది తిన్నంత. కానీ బుద్ధి జ్ఞానం లేకపోతే ఆ పంది ముక్కునున్న ఆ కమ్మి ఎలాగో, పంది మూతి పెట్టే చోటల్లా ఆ కమ్మి కూడా అసహ్యం అయిపోద్ది కదా. ఆలోచన చేయండి. ఈ మాటను బట్టి మనిషికి, దేవుని సేవకుడికే కానీ, క్రైస్తవులైన విశ్వాసులైన వారికే కానీ, ఎవరికైనా సరే తెలివి, జ్ఞానము, వివేకము ఎంత అవసరమో. అందుకని జ్ఞానాధారమైన యేసు, వివేకమునిచ్చేటువంటి పరిశుద్ధుడు, తన్నడుగు వారికి ఆయన ధారాళంగా జ్ఞానాన్ని దయచేస్తాడు. యాకోబు పత్రిక 1:5. కనుక దేవుణ్ణి అడిగితే ధారాళంగా దయచేస్తాడు. ప్రార్థన చేసుకుంటే, దేవుని వాక్యం చదువుకుంటే, దేవుడు చెప్పినట్టు నడిస్తే, ఆయన భయభక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానము, తెలివి, వివేచన ఖచ్చితంగా దేవుడిస్తాడు. కనుక నీవు ఆ వివేకను పొందని పక్షమైతే ఎవరైనా సరే పంది ముక్కులను బంగారు ఆ కమ్మిలాగా నీవు ఉంటావు. అసహించబడతావు, తృణీకరించబడతావు, వెలివేయబడతావు, అనేక మంది చేత దూషించబడతావు, ద్వేషించబడతావు, వెలివేయబడతావు. నీకు ఎన్ని ఉన్నా అవన్నీ ఎవరు చూడరు. కనుక నీలో జ్ఞానం కావాలి, వివేకం అవసరం. అందుకని వివేకము కలిగిన వారై ఉండాలి. వివేకము, తెలివి అనేది ఉండాలి, జ్ఞానం అనేది ఉండాలి. పరిశుద్ధ జ్ఞానం, దేవుని జ్ఞానం, దేవుడిచ్చే వివేకం. అప్పుడే నీవు ప్రత్యేకంగా ఉండగలుగుతావు, జీవించబడాలి. లేకపోతే వివేకము లేని వారు ఎలా ఉంటారని మనం మొదటి విషయంలోనే ఇక్కడ ఏమని ఉంటుందంటే, పంది ముక్కున బంగారు కమ్మిలాగా ఉంటారంట. ఇక అర్థం చూసుకోండి. నువ్వు పంది ముక్కున బంగారు కమ్మిలాగా ఉంటావా? దేవుని చేతిలో పరిశుద్ధుడైన నిజదేవుడు, మహాదేవుడైన, సృష్టికర్త అయిన, భూమ్యాకాశము సృజించిన యేసయ్య దేవుని చేతిలో నువ్వు ఉంటావా? దేవుని సన్నిధిలో ఉంటావా? లేక బుద్ధి జ్ఞానం లేని గుర్రాలాగానే ఉంటావా? ఆలోచన చేసుకో. అలా కానీ నీవు ఉన్నట్లయితే, వివేకంగా నీకు లేకపోతే
ఒక పంది ముక్కున్న బంగారు కమ్మిలు అంటే. రెండవదిగా పాయింట్ మనం చూస్తే సామెతల గ్రంథం 28 అధ్యాయం 16 వచనంలో మనం చూస్తే, వివేకము లేని వాడవై జనులను అధికంగా బాధపెట్టు అధికారి, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్వంతుడము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి మన అంశం అంటే, వివేకము లేని వాడవై జనులను అధికంగా బాధపెట్టు అధికారి. వివేకము లేని వాళ్ళు ఏం చేస్తారంటే అందరిని బాధ పెడతారు, అందరికీ దుఃఖమే, కన్న తల్లిదండ్రులకు ఏడిపే. వివేకంగా లేకపోయినట్లు ఇంట్లో భర్త లేకపోతే భార్య ఏడుస్తుంది, భార్య లేకపోతే భర్త ఏడుతాడు, పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు ఏడుస్తారు. అందరికీ దుఃఖమే, అందరికీ బాధే, వేదనే. కనుక వివేకం కానీ నీవు ఉన్నట్టయితే అందరికి సంతోషకరంగా ఉంటావు. కనుక వివేకం లేని వారి యొక్క రెండో లక్షణం ఏంటంటే, మనకి ఇక్కడ బాధ పెడతారు అందరినీ. సంఘానికి వెళ్ళినా చర్చిలో ఆ పాస్టర్ని బాధ పెడతారు. ఎందుకంటే దేవుడిచ్చే జ్ఞానం వివేకం లేకదు కనుక పాస్టర్ గారు చెప్పేటువంటి ప్రసంగాలు బుర్రకెక్కో, దేవుని మాటలో వాళ్ళకి హృదయంలో ఉండవు, వినరు, విన్నదాన్ని గ్రహించరు, గ్రహించిందని గైకొనరు. కనుక ఇట్లాంటి వివేకం లేనివారు, దేవుని జ్ఞానము లేనివారు, దేవుడిచ్చే వివేచన లేనివారు బాధకు గురి చేస్తారు అందరిని కూడా. అది ఇల్లు ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న, బస్తీలో ఉన్న, గ్రామాల్లో ఉన్న, పట్టణంలో ఉన్న, ఎక్కడున్నా వివేక లేని వాళ్ళ ద్వారా బాధ తప్ప సంతోషం ఉండదు. బాధ పెడతారు వివేకం లేని వాళ్ళు. మూడవదిగా చూడండి, వాళ్ళ కన్నులుంటే చూడరు, చెవులుంటే వినరు. కన్నులుండి చూడరు, చెవులుండి వినరు, ఇంకా ఇంకా హృదయం ఉండి గ్రహించరు. ఇంకా చెప్పేది ఉంది, ఇర్మియా గ్రంథం 5 అధ్యాయం 21 వచనంలో ఈ మాట మనం చూస్తాం. కన్నులు ఉన్నాయి, అసలు సత్యం గ్రహిస్తున్నారా? నిజాన్ని అర్థం చేసుకుంటారా? వాస్తవాన్ని అక్కడ ఏముందో తెలుసుకోవాలి. ఉన్నాయి, కన్నులు ఉన్నాయి కానీ చూసే కన్ను కాదు. చెవులు ఉన్నాయి, చాటంత ఉంటాయి కానీ వినరు. అలాంటి వాళ్ళు మూడులుగా ఉంటారు, మూర్ఖులు. కనుక వివేకం లేని వాళ్ళు ఎలాగుంటారంటే పంది ముక్కునున్న బంగారు కమ్మిలాగా ఉంటారు. రెండవదిగా చూస్తే బాధ పెడతారు, వాళ్ళ పని బాధ పెడతారు అందరినీ. మూడవదిగా చూస్తే మూర్ఖత్వం. బైబిల్ గ్రంథంలో యోబు భార్య అనే ఒక ఆమంది, అన్ని సుఖాలు, లగ్జరీ, సంతోషాలు ఉన్నప్పుడేమో దేవుడు గొప్పవాడు అంది. కష్టాలు, శ్రమలు రాగానే యోబుని ఏమంటుంది, ఇదిగో ఇందుకు ఇంకా దేవుడిని వదిలేసే అంటుంది. అప్పుడు యోబు ఏమన్నాడంటే, నీవు ఎంతకాలం మూర్ఖురాలు కొంటావు, పో తొలగిపో, పక్క వెళ్ళిపో అంటాడు. కనుక మూర్ఖులకు ఈ తరమానికి వేరైపో, రక్షించబడు. వాళ్ళు దూరదృష్టితో ఉండరు, దేవుని దర్శనం ఉండదు, దైవ ప్రత్యక్షత ఉండదు, దేవుని యొక్క వాక్యమును గ్రహించలేరు, గైకొనలేరు, వినలేరు, విన్నా ఏమి కూడా వాళ్ళకి చెవులు పట్టదు. అందుకని వివేకం లేని వాళ్ళు ఈ 3 లక్షణాలు కలిగి ఉంటారు. వివేకం లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఎవరయ్యా అంటే, మొదటగా వాళ్ళు పంది ముక్కునున్న బంగారు కమ్మిలాగా ఉంటారు. మొదటగా పంది ముక్కునున్న బంగారు కమ్మిలా అంటే అసహ్యమైన పంది మూతి, అసహ్యమైన ప్లేసులు ఎట్ట పెడితే అట్టగా వాళ్ళ జీవితాలు కూడా అసహ్యంగా ఉంటాయి. తెలివి లేని వాళ్ళు పని, వివేకం లేని వాళ్ళు అలా ఉంటారు అని భయించదు. రెండోదిగా బాధించటమే వాళ్ళ పని. వివేకం లేని వాళ్ళు అందరినీ ఎవరినైనా బాధపడతారు. మూడవది చూస్తే వాళ్ళు మూడుగానే ఉంటారు, చూడరు, వినరు, గ్రహించరు, గైకొనరు. కనుక ఇలాంటి అవివేకంగా ఎవరు జీవించి దేవుని కృపకు దూరం కామాకండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? దేవుణ్ణి అడుగు, ప్రార్థించు. అప్పుడు నీ కుటుంబం, నీ జీవితం ఎంతగానో ఆశ్రయించబడతారు. వివేకం లేకుండా ఉండి నశించొద్దు, నాశనం గురి కావద్దు, లేనిపోని చిక్కుల్లో పడద్దు, శోధనలో పడద్దు, అపవాది యొక్క యుక్తుల్లో పడి అపవాది చేత పీడించబడుచు నశించిపోమాక. అందుకని
వివేకం కావాలయ్యా ప్రభువా తండ్రిని. సామెతల గ్రంథం 1 మొదటి నుండి మీరు చూసినట్లయితే వివేకం, తెలివి లేని వారికి తెలివి లేని వారికి తెలివిని దయచేసి ఈ బైబిల్ని, జ్ఞానము లేని వారికి, వివేకం లేని వారికి దేవుడు దేవుడిచ్చిన గ్రంథమే బైబిల్ గ్రంథం. చదవండి, వినండి. వివేకము కలిగిన వారి సుందరమైన వివేకంగా ఉండు, వివేకం కలిగిన స్త్రీగా, వివేకం కలిగిన పురుషుడుగా, వివేకమైనటువంటి మనిషిగా జీవించు. తెలివి గల, బుద్ధి గల, జ్ఞానము గల ఒక మంచి వ్యక్తి. ఇవి లేకుండా నీవు ఉన్నట్లయితే నీవు ఈ 3 విధాలుగా ఉన్నావని తెలుసుకుని వెంటనే తేరుకో, మేలుకో, గ్రహించుకో, వెంటనే జాగ్రత్తపడు, దేవుని అడిగి వివేకాన్ని పొందుకో. దేవుడు తన కృప మీకు అందరికి ప్రసాదించునుగాక. ఆమేన్.